ఫ్రెండ్స్ నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే బాగున్నానండి. ఈరోజు మా నాన్నగారు నిన్న వచ్చారండి, కాశీ బచ్చల కూర తీసుకొచ్చారండి. చక్కగా దీన్ని శుభ్రంగా బాగు చేసుకొని చక్కగా నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. దాంట్లో కాసినండి పచ్చిమిరపకాయలు, కాసినండి ఉల్లిపాయ ముక్కలు కోసుకుందాం. చక్కగా ఇవి కూడా ఈరోజు శుభ్రంగా నీట్గా కడిగేసుకొని చేద్దామండి. దీనికి ఒక ప్రత్యేకత ఉందండి బచ్చల కూరకి. ఏంటంటే మన మోకాళ్ళు అరిగిన కాళ్ళు నొప్పులు వచ్చి గుజ్జు పనిచేస్తుందంటే మణిపాల్ హాస్పిటల్లో డాక్టర్ గారు చెప్పారండి, బచ్చల కూరలో గుజ్జు ఎక్కువ ఉంటుందమ్మా మోకాళ్ళకు సంబంధించి అని చెప్పారు. నా రాడ్లు కూడా ఇది పనికొచ్చని చెప్పారు. నాకు రైట్ సైడ్ చేతికి రాడ్లు ఉన్నాయండి. నేను కూడా ఎక్కువ శాతం గోంగూర కానీ బచ్చల కూరతో నాకు కూర ఎక్కువగా వాడతానండి. ఇది కొంచెం ఈ విధంగా బచ్చల కూర తెచ్చారు. దీన్ని మనం బాగు చేసుకున్నప్పుడు మనం కూర స్టార్ట్ చేసుకుందాం. ఇది కూడా పుట్టింటి బచ్చల కూర చక్క చిన్న చిన్న ముక్కలు కోసానండి. ఇది కొంచెం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేసాం. చింతపండు, దానికి కావాల్సిన చింతపండు, జీలకర్ర, ఎల్లిపాయండి. ఫస్ట్గా నూనె యాడ్ చేసింది, ఎల్లిపాయ జీలకర్ర వేసుకోండి. చక్కగా అది అయిపోయింది, నూనె అయిపోయింది కదా. చక్కగా ఉల్లిపాయలు అన్ని వేసుకుంది, ఎందుకంటే ఈ పులుపు అనేది చక్కగా ఉల్లిపాయ ముక్కలు కట్టిగా ముక్క చక్కగా పడుతుంది. అందుకని మరిన్ని ముక్కలు కోసుకోవడం ప్లస్ ఏంటంటే ఆట వచ్చిందండి కూర కొంచెం ఒరిగే మరింత అవుతుంది. ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం చక్క దాన్ని బచ్చల కూర వేసేసుకున్నామండి. బచ్చల కూర వేసా కొద్ది పసుపును వెల్లుల్లి వేసుకొని మగ్గిన తర్వాత అప్పుడు చింతపండు ఒక రూపాయలు పెట్టుకున్నాం అనుకోండి. ఆ చింతపండు పులుపులు ఈ ఉల్లిపాయలు పవర్ అన్నీ కలిసి మిక్స్ అవుతాయండి. మొత్తం మగ్గిన తర్వాత లాస్ట్లో చిటికెడు కారం వేసుకుని దింపేద్దామండి. ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చక్కగా వేయని కదండి. ఇప్పుడు ఇందులో మనం చక్కగా తరుక్కున్న బచ్చల కూర వేసేసుకుందాం. గిన్నె నిండా అవుతుంది కానండి, మగ్గేసరికి కొద్దిగా అవుతుంది. ప్రాణానికి ఆరోగ్య రుచి చాలా మంచిదండి బచ్చల కూర. ఈ బచ్చల కూరలో 2-3 రకాలు ఉన్నాయండి. ఇది కాశీ బచ్చలు అంటారండి. మామూలు బచ్చలు వేరు, తీగ బచ్చలు వేరు, 3-4 రకాలు ఉన్నాయండి. చక్కగా ఇదిగోండి ఈ విధంగా వేసేస్తాను కదా. చక్కగా కూర వేసేస్తాను కదా. ఇందులో కొద్ది పసుపును, కొద్ది సాల్ట్, గల్లుప్పు నిగ్గు ఇంట్లో అయిపోయిందండి. అందుకని కొంచెంగా సాల్ట్ వేస్తున్నాను. దీని మీద కొద్దిగా మనం చింతపండు పెట్టుకున్నాం కదా, చింతపండు వేసేస్తాను. అది కొంచెం చింతపండు. ఇప్పుడు దీని మీద మూత చేద్దామండి. చక్కగా మగ్గిపోతుంది. ఇది కూడా అంత కూర వేస్తాను కదండి, దాకలో కడుక్కు వచ్చేసింది. చక్క చింతపండు కూడా మగ్గిపోయింది. ఇప్పుడు మనం గరిటె పెట్టి తిప్పేసుకుందాం చక్క మెత్తగా. ఇది కూడా కొంచెంగా కారంగా కూడా వేస్తాను. చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు కారం మొత్తం కలిసినట్టు కూడా మొత్తంగా కలవ తిప్పేసుకుందాం ఇట్లా. ఇక దగ్గర పడిపోయిందండి. ఎంతసేపు 2-3 నిమిషాల్లో మన కర్రీ రెడీ అయిపోద్దండి. కానీ పుల్లగా చక్క టేస్టీగా ఉంటుందండి కూర. ఇదిగోండి చక్కగా కారం కూడా వేస్తాను కదండి. చక్క పుల్లటి కూర తయారైపోయిందండి. చింతపండు, కాశీ బచ్చల కూర కలిపి చక్కగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి ఈ విధంగా చేసుకున్నానండి. కూర అయితే సూపర్ కుదిరింది. నోటికి కూడా చక్క చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే ఈ కూర ఈ విధంగా చేసుకున్నాను. నేను చేసే విధానం మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇచ్చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.